కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మట్టి మాఫియా ఆగడాలు పెరిగిపోయాయి. గోదావరి జిల్లాలో ఏ నియోజకవర్గంలో చూసినా ఇసుక మట్టి దోపిడీయే కనిపిస్తోంది. కూటమి నేతల అండదండలతో ఇసుక మట్టి మాఫియాలు రెచ్చిపోతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో అయితే వన్యప్రాణులు తిరిగి గోదావరి లంక ప్రాంతాలను సైతం వదలకుండా తవ్వేస్తున్నారు. గోదావరి లంకల్లో చిన్న సన్నకారు రైతులకు ఏక్సా లీజ్కిచ్చే భూములను అడ్డగోలుగా తవ్వేస్తూ లక్షల రూపాయలు దండుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి అనేక పాయలుగా విడిపోయి ప్రవహిస్తూ ఉంటుంది. ఈ పాయల మధ్య ఏర్పడిన లంకలు అత్యంత సారవంతమైన మట్టితో నిండుంటాయి. అనేక వన్యప్రాణుల సంచారం కూడా ఈ లంక ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా కోనసీమలో లంక గ్రామాల సంఖ్య ఎక్కువగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కడియం ప్రాంతంలో కూడా అనేక లంకలున్నాయి. ఇప్పటికే గోదావరి పాయల్లో ఇసుక దోపిడీ జోరుగా జరుగుతోంది. కూటమి ప్రభుత్వం ప్రకటించిన ఉచిత ఇసుక పథకాన్ని అడ్డం పెట్టుకుని ట్రాక్టర్లతో లెక్కలేనంత ఇసుక దోపిడీ చేస్తోంది. నిత్యం వందల సంఖ్యలో ట్రాక్టర్లతో కడియం మండలం నుంచి ఇసుక తరలిపోతోంది. ఇంత జరుగుతున్న క్షేత్రస్థాయిలో మైనింగ్, రెవెన్యూ, పంచాయతీ అధికారులు ఎవ్వరూ పట్టించుకున్న పాపాన పోవటం లేదు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో ఈ అక్రమ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతోంది. ఇసుక దోపిడీ ఓ ఎత్తైతే అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగు తమ్ముళ్లు గోదావరి తీరంలో దొరికే మట్టిపై దృష్టి సారించారు. అత్యంత నాణ్యమైన ఈ మట్టిని భారీగా దోచుకొని బట్టెలకు తరలిస్తున్నారు. కడియం మండలం బురిలంకను ఆనుకొని ప్రవహిస్తున్న గోదావరి పాయకు అవతల వైపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ఉంది. ఈ మండల పరిధిలోకి వచ్చే వద్దిపర్రు లంకను కేంద్రంగా చేసుకొని మట్టి దోపిడీకి తెరతీశారు. 1 కాదు 2 కాదు, కొన్ని వందల లారీల మట్టిని తరలించి సొమ్ము చేసుకున్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే, కోనసీమకు చెందిన OTDP నేత సహకారంతో అక్రమ మట్టి దందా భారీగా జరిగినట్లుగా తెలుస్తోంది. అక్రమ మట్టి తవ్వకాలతో గోదావరి తీరం గుల్లైపోతుంది. కడియం మండలం, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మధ్యలో గోదావరి తీరం ఉంది. ఈ కడియం మండలంలో గోదావరి తీరం పక్కనే ఉన్న వద్దిపర్రు లంక, ఒకవైపు అంబేద్కర్ కోనసీమ జిల్లా, మరోవైపు తూర్పుగోదావరి జిల్లా. ఈ బోర్డర్లో ఉన్న గోదావరి పాయ ఉంది. ఇప్పుడున్న ఈ గోదావరి పాయను ఆనుకుని ఉన్న గోదావరి గట్టును మొత్తం అక్రమంగా ఈ మట్టిని తరలించే ప్రయత్నం చేస్తుంది మట్టి మాఫియా. యథేచ్ఛగా అక్రమ వ్యాపారం ఇక్కడ జరిగిపోతుంది. అర్ధరాత్రి ఈ తవ్వకాలు ప్రారంభం అవుతున్నాయి. వందల కొద్ది లారీలను, ట్రాక్టర్లు మట్టిని ఇక్కడి నుంచి తరలించేస్తున్నారు. కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. కూటమి నాయకుల ప్రాబల్యంతో వారికి సంబంధించిన అనునయులు, వాళ్ళ మనుషులు యథేచ్ఛగా ఈ ఇసుక, ఈ మట్టి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఒకవైపు ఇసుక, గోదావరి తీరం ఇసుకతో నిండిపోయింది. అక్కడ ఇసుక ఎలాగో తరలింపు జరుగుతూనే ఉంది. అది నిరంతరం నిత్యకృత్యంగా మారిపోయింది. ఇప్పుడు వీళ్ళ కన్ను మట్టి మీద పడింది. అత్యంత విలువైన మట్టిది. ఈ మట్టిని తరలించే ప్రయత్నం భారీగా చేస్తున్నారు. అర్ధరాత్రి పూట ఈ ప్రాంతం నుంచే లారీలు, అదేవిధంగా ట్రాక్టర్లు గోదావరి పాయను దాటుకుంటూ మధ్యలో బాట కూడా వేయటం జరిగింది. ఆ బాట కూడా మనం చూడొచ్చు. ఆ బాట మీదుగా దీన్ని తీసుకొచ్చి యథేచ్ఛగా అక్రమాలు జరుగుతున్నాయి. ఇంకాస్త దూరంలో ఈ మట్టి తవ్వకాలు కూడా భారీగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నాయకులు వేణుగోపాలకృష్ణ కూడా వచ్చి ఇక్కడ పరిస్థితిని మనకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా చూద్దాం సార్. కడియం మండలం బురిలంకను ఆనుకొని ప్రవహిస్తున్న గోదావరి పాయకు అవతలి గట్టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలోకి వస్తుంది. గోదావరి 2 పాయల మధ్య ఉన్న వద్దిపర్రు లంకలో ఏక్సా లీజ్ భూములున్నాయి. గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న భూములను రైతులు సాగు చేసుకోవడం సర్వసాధారణం. వరదలు వచ్చిన సమయంలో మినహా మిగిలిన సమయాల్లో అనేక పంటలు ఇక్కడ పండించుకుంటారు. రైతులకు కేవలం సాగు చేసుకోవటానికి మాత్రమే అనుమతులుంటాయి. అయితే ఈ భూములపై కన్నేసిన అక్రమార్కులు అధికార పార్టీ నేతల అండతో లంక మట్టి తవ్వేయటం ప్రారంభించారు. కనీసం మట్టి తవ్వకాలకు కానీ రవాణాకు కానీ అనుమతులు లేవు. ఇష్టారీతిన మట్టిని తవ్వేస్తున్న స్థానిక రెవెన్యూ అధికారులు, మైన్స్ అధికారులు పట్టించుకోకపోవడంతో భారీగా మట్టి తరలిపోయింది. దీంతో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ, పార్టీ శ్రేణులు ఈ ప్రాంతానికి వెళ్లి ఆందోళన నిర్వహించాయి. స్థానిక ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి జిల్లా అధికారులు వ్యవహరిస్తున్న తీరును దుయ్యబట్టారు.
సాధారణంగా ఏక్సాల్ లీజ్ భూములను ప్రభుత్వం సాగు చేసుకోవడానికైతే చాలా మందికి అవకాశం ఇస్తుంది పేదలకి. అయితే ఇదే ప్రాంతాన్ని టార్గెట్ చేసుకుని ఇక్కడ భారీ ఎత్తున మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. మనం ఒకసారి చూస్తున్నాం ఇక్కడ వద్దిపర్రు లంక, అటు కడియప్లంకకి అంటే 2 జిల్లాల మధ్యలో ఉన్న బోర్డర్ ప్లేస్ని ఎంచుకుని ఇక్కడ ఈ మట్టి తవ్వకాలు భారీగా ప్రారంభించారు. ఇక్కడ చూస్తే కనీసం ఎటువంటి పర్మిషన్ లేదు, మట్టి తవ్వకాలకి ఏ రకమైన అనుమతులు లేవు. అయినా సరే పెద్ద ఎత్తున దాదాపు 150 లారీల మట్టిని ఇక్కడ తవ్వేసినట్టు ఇక్కడ స్పష్టంగా మనకు ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇదే ప్రాంతంలో అసలు ఏం జరుగుతుంది, కూటమి నేతల ప్రమేయంతో, వాళ్ళ సహకారంతో, వాళ్ళ అన్నయ్యలు ఏ రకంగా ఇక్కడ దోపిడీ చేస్తున్నారు, మట్టి దోపిడీ అని చెప్పడానికి మన దగ్గర పార్టీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఒకవైపు జిల్లాలో ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా జరిగిపోతున్నాయి, ఇంకోవైపు మట్టిని కూడా ఎక్కడ గోదావరి తీరంలో ఉండించే పరిస్థితి కనబడి ఇప్పుడు మనమే చూస్తున్నాం ఎదురుగా ఇంత భారీ ఇక్కడ ఏ రకమైన అనుమతులు లేకుండా చేసేసారు. ఏం చెప్పాల్సి వస్తుంది? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏ స్కీమ్ రచించినా ఆయన ఒక పథకం అంటాడు, ఉచిత ఇసుక అని ఒక పథకాన్ని పెట్టాడు. దాన్ని అడ్డుపెట్టుకుని ఉచితం పేరుతో దోపిడీ ఎలా చేయాలనేది ఆయనే ట్రైన్ చేశాడు జనానికి, ఆయన కార్యకర్తలకి, ఆయన నాయకులకి, ఆయన శాసనసభ్యులకి. మనందరం చూసాం, గత ప్రభుత్వం సుమారుగా 80 లక్షల టన్నుల ఇసుకని నిల్వ చేసింది. ఎందుకని? వచ్చే క్యూబిక్ మీటర్స్ ఇసుకని నిల్వ చేసింది. 80 లక్షల క్యూబిక్ మీటర్ ఇసుకని నిల్వ చేసి, అంటే ఎద్దడొచ్చే సమయంలో ప్రజలకి ఎక్కడ కూడా ధరలు పెరగకుండా ఉండటం కోసం ఎన్నికైన 4వ రోజునే దోచేశారు. కొండలలాగా ఉన్నటువంటి ఇసుక గుట్టలన్నీ కూడా ఎమ్మెల్యేగా ఎన్నికై ఇంకా ప్రమాణ స్వీకారం చేయకుండానే దోపిడీ చేశారు. ఇక్కడ అతి ప్రధానమైన అంశాలు ఉన్నాయి. ఒకటి, ఇక్కడికి తీసుకెళ్లే మట్టికి ఎటువంటి పర్మిషన్ లేదు, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి ఎటువంటి అనుమతులు లేవు. మొత్తం అంతా కూడా అడ్డగోలుగా కూటమి నేతలు చేస్తున్న విషయాన్ని నాయకులు ఆరోపిస్తారు. మరీ ప్రధానంగా చెప్పాలంటే ఇక్కడ వన్యప్రాణులు కృష్ణజంకులు ఈ ప్రాంతంలో విస్తృతంగా సంచరిస్తాయి. ఇదే ప్రాంతంలో ఇంత దారుణంగా మట్టి తవ్వకాలు జరగడంతో వాటి మనుగడకు కూడా తీవ్ర ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని నాయకులు చెప్తున్నారు. వద్దిపర్రు లంక నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.